శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మే నెల 23వ తేదీన పౌర్ణమి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. అందులోన గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకులు మీకు ఈ యొక్క పౌర్ణమి తిథి చాలా బాగా కలిసి వస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే తులారాశి వారి జాతకులు ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను మీ జీవితంలో 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. దేవుడు కూడా మార్చలేడు, ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. జాక్ పాట్ కొట్టబోతున్నారు. తులారాశి వారి జాతకులు ఎన్నో రకాల సమస్యల నుంచి వడివడిగా అడుగులు బయటకు వేసి సమస్యల సుడిగుండాల నుంచి బయటపడబోతున్నారు. అయితే సమస్యల నుంచి బయటపడ్డమే కాదండి, ఆర్థిక కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అన్ని రకాల ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు కావచ్చు, శారీరక ఇబ్బందులు కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా మీకు ఉన్న ఏ రకమైన ఇబ్బంది అయినా కూడాను తొలగిపోతుంది. అంతేకాకుండా 3 అతి పెద్ద సంఘటనలు భగవంతుని అనుగ్రహంతో మీ జీవితంలో కలగబోతున్నాయి. ఇందులో ఏ మాత్రమూ కూడా అసలు సందేహమే లేదు. అయితే ఈ మే మాసం 23వ తేదీ తర్వాత నుండి కూడాను ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఏ ఫలితాలు కలగబోతున్నాయో, వారి యొక్క గ్రహస్థితి కారణంగా జరగబోయే ఆ 3 అతిపెద్ద సంఘటనలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులు జన్మతః చాలా మంచి లక్షణాలు కలిగిన వారు. ఎంతో మంది వీరి యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి కీర్తి సమాజంలో అంత ఎక్కువ. వీరి యొక్క మాటకు కట్టుబడి పనిచేసేవారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే తులారాశి వారి జాతకులు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చెప్పిందే వేదం అన్నట్లుగా భావించే వారి యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ శాతం తులారాశి వారి జాతకులు రాజకీయాల్లో స్థిరపడుతూ ఉంటారు. రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే ఏకంగా ఎంతో మంది, 10 మంది చూస్తే గనక 10 మందిలో 8, 9 మంది తులారాశి వారి జాతకులే ఉంటారు. ఎందుకంటే తులారాశి వారి జాతకులకు నాయకత్వ లక్షణాలతో పాటుగా ఎదుటి వారికి మంచి చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను మీ యొక్క మాటకు మరింతగా ఎక్కువగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నాయకత్వ లక్షణాలు కలిగిన తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా పదవి యోగం కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో మీ యొక్క కమ్యూనికేషన్ బాగా పెరుగుతోంది. అలాగే ప్రజలకు మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. తత్ఫలితంగా పదవి యోగం కనిపిస్తుంది. నిజంగా తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను చాలా లక్కీ చామ్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులు, మీరు అసలు అధైర్యపడవద్దు. పదవీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఇది ఊహించని అతి పెద్ద సంఘటన. ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడా రోజులు లెక్క పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మిమ్మల్ని పదవి వరించక మానదు. నక్కతోక తొక్కినట్లుగా చెప్పడం జరుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక రాజకీయ నాయకులకే కాదండి, తులారాశి వారి జాతకులు వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్న, స్టాక్ మార్కెట్ లో ఉన్న, రియల్ ఎస్టేట్ లో ఉన్న మీ రంగాల్లో మీకు తప్పక విజయం కలుగుతుంది. లాస్ వస్తుంది అనుకున్న వ్యాపారం కూడా లాభసాటిగా ముందుకు సాగుతుంది. మూత వేయాలి అనుకున్న వ్యాపార సంస్థలు, దివాళా తీస్తాయి అనుకున్న సంస్థలు కూడా మరింత వేగాన్ని పుంజుకోబోతున్నాయి.
చాలా వరకు అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ రాశి వారి జాతకులకు ఇక నుంచి అంతా హెచ్చుతో కూడినటువంటి సంపాదనే ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున వాటి విషయంలో జాగ్రత్త. వృధా ఖర్చుల జోలికి అస్సలు పోవద్దు. తుల రాశి వారి జాతకులు ఎక్కువగా ఎలా ఉంటారు అంటే గనక నలుగురికి సహాయం చేయాలి అనే తపనతో వచ్చిన సంపాదన అంతా కూడాను అందరికీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తత్ఫలితంగా కుటుంబంలో కాస్త అలజడులు కూడా వస్తూ ఉంటాయి. ఇక నుంచి మీరు ఏది చేద్దాము అనుకున్నా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ధనపరంగా అస్సలు తీసుకోవద్దు. ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాల్లో మీరు తీసుకోకుండా కుటుంబ సభ్యుల యొక్క మాట పరిగణలోకి తీసుకోవడమో లేదా ఆర్థిక నిపుణుల యొక్క సలహా తీసుకోవడమో చేయండి. నూతన పెట్టుబడులకు ఈ యొక్క సమయం చాలా అనుకూలమో. మీ యొక్క పెట్టుబడులు పెట్టాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహా లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. తప్పకుండా మీకు ఆ సలహా చాలా ఉత్తమంగా ఉంటుంది. మీరు పెట్టే చిన్నపాటి పెట్టుబడి అయినా కూడా అలసత్వం వహించొద్దు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్న పెట్టుబడి అయినా కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులను సంప్రదించండి. అనూహ్య లాభాలు తెచ్చిపెడతాయి. గోరంతా కొండంతా కాబోతుంది. తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను ఇంతటి అదృష్టం కలసి రాబోతుంది. ఇది భగవంతుని అనుగ్రహము. డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నామనే గర్వం వస్తుంది. తులారాశి వారి జాతకులకు ఈ యొక్క గర్వం అస్సలు మంచిది కాదు. గర్వాన్ని అణుచుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ ఒకేలాగా ఉండే తత్వం అలవరుచుకోండి. ఒత్తిడితో కూడుకున్నటువంటి అప్పు మరింత ప్రమాదకరము. అలాగే ఈ యొక్క సమయంలో అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ అప్పుని అస్సలు తీసుకోవద్దు. రూపాయి ఖర్చు అయ్యే చోట 2 రూపాయలు ఖర్చు పెట్టాలి అనే తపన పడుతూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. అప్పు చేయకుండా ఉంటేనే మేలుగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథి తర్వాత వస్తున్నటువంటి సొమ్ము మొత్తం కూడాను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదా నూతన ఇంటి కొనుగోలు లేకపోతే గనక మీరు ఏదైనా ధనాన్ని ఖచ్చితంగా బంగారు వస్తువుల రూపంలోనో లేదా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పితే చేతిలో డబ్బును ఉంచుకునే ప్రయత్నం చేయొద్దు. ఆరోగ్య విషయంలో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా మిమ్మల్ని వీడి వెళ్లిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇక నుంచి తులారాశి వారి జాతకులు ఆరోగ్య పరంగా ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి కదా అని చెప్పి ఆరోగ్య నియమాలు ఏదైతే పాటిస్తున్నారో వాటిని అలక్ష్య పెట్టవద్దు. మీ దినచర్యలో 1 గంట పాటు ప్రతిరోజు కూడా వ్యాయామం, యోగాని మీరు దినచర్యలో భాగం చేసుకోండి. అప్పుడే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే సంపాదన పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య సహాయం తప్పక తీసుకోండి. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడా శ్రద్ధ పెడితే గనక ఫలితాలు మీ సొంతమవుతాయి. ఏ పరంగా అయినా కూడాను మీరు ఖచ్చితంగా శ్రద్ధను అయితే వహించండి. ఏ పరంగా అయినా కూడా ఏకాగ్రతను అస్సలు విడిచిపెట్టవద్దు. వేరే వాటి మీద వ్యాపకాలు పెంచుకోవద్దు. కష్టపడి చదివితేనే ఫలితం వచ్చే రోజులండి. కానీ కష్టపడి చదివితే గనక ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారో. పోటీ పరీక్షల్లో మీరు ఏదైతే ర్యాంక్ రావాలని ఆశపడుతున్నారో ఆ యొక్క ర్యాంకులు తప్పక వస్తాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు సహోద్యోగులకు మధ్యన ఉన్నటువంటి మాట పట్టింపులు, అపార్థాలు తొలగిపోతాయి. వారి యొక్క సహాయంతోనే ఉద్యోగంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తత్ఫలితంగా ఆ యొక్క నిర్ణయాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఉద్యోగంలో మీరు ఏదైతే ఒక మైలు రాయిని తాకాలి అనుకుంటున్నారో ఆ యొక్క గడియలు వచ్చేస్తాయి. ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడాను అనుకున్న లక్ష్యానికి చేరుకోబోతున్నారు. ఉద్యోగంలో అది ప్రమోషన్ కావచ్చు, స్థానభ్రంశం కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చును. మీరు మనసులో కోరుకుంటూ కలలు కంటున్న కోరిక అతి పెద్ద సంఘటన ఇప్పుడు జరగబోతుంది. ఇది అంతా కూడా భగవంతుని ఆశీస్సులు మీపై మెండుగా ఉండడం ద్వారా జరగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను తులారాశి వారి యొక్క జాతకుల జీవితంలో ఈ 3 అతి పెద్ద సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కానీ డబ్బు వచ్చినప్పుడే లక్ష్మీదేవిని వృధాగా ఖర్చు పెట్టకుండా మనం స్థిరాస్తుల్లోకి మార్చుకుంటే
అంతా బాగుంటుంది, భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది, అంతా మంచే జరుగుతుంది, శుభం భూయాత్.